హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే కార్తీక పాడ్యమి రోజు అండి. ఇంకా కార్తీక మాసంలో లాస్ట్ రోజు పాడ్యమి అంటే సోమవారం, డిసెంబర్ 2వ తారీఖు. ఈరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తానైతే మనం లేచి నదీ స్నానం చేసి, అంటే మనకంటే నదుల దగ్గరగా ఉండవు కాబట్టి ఇంటి దగ్గరే స్నానం చేసి ఇంకా 33 ఒత్తులు అయితే వెలిగిస్తే మనకి చాలా మంచిదండి. ఇంక ఈ నెలంతా చేయకపోయినా కూడా ఈ ఒక్కరోజు ఈ 33 ఒత్తులు వెలిగిస్తే మనకి ఈ నెలంతా చేసిన పుణ్యం అయితే ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నెలంతా చేసిన వాళ్ళు కూడా తప్పనిసరిగా పాడ్యమి రోజు ఈ 33 ఒత్తులు అయితే మనం ఇట్లా అట్టి దప్పలో వెలిగించుకొని నదుల్లో వదులుతారు. మనకైతే నదులు సౌకర్యం లేనప్పుడు ఇంటి దగ్గరే బేషన్లో నీళ్ళు పోసుకొని అట్టి దప్పలో ఈ 33 ఒత్తులు అయితే వదులుతారండి. ఇంటి దగ్గర మనకి బాగుంటే బావి దగ్గర, తులసమ్మ ఉంటే తులసమ్మ దగ్గర, ఆ రెండు సౌకర్యాలు కూడా లేని వాళ్ళు ఇంట్లో దేవుడి పటాల దగ్గర అయినా మనం ఇలా బేషన్ పెట్టుకొని అట్టి దప్పలో ఇంకెలా 33 ఒత్తులు అయితే వెలిగించి వదలొచ్చండి. ఈ బొడ్డొత్తులు 33 ఒత్తులు అయితే 11 ఒత్తులు చేసి మూడు దీపాలుగా అట్టి దబ్బలో పెట్టి నేనైతే బేషన్లో తులసమ్మ దగ్గర అయితే ఇట్లా వదిలిపెట్టానండి. ఇంకా ప్రసాదాలకి మనం చేతనైతే మనం పాలు పొంగలు చేసుకోవచ్చు, లేదంటే సలివిడి వడపప్పు అయినా పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని మనం తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తాన్ని చుక్కలు ఉండంగానే మనం ఈ ఒత్తులు అయితే వెలిగించుకోవాలండి. అప్పుడు ఈ నెలంతా చేసినంత పుణ్యం అయితే మనకు వస్తుంది. ఇంకా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మనం పోలే స్వర్గమి కథ వింటే చాలా మంచిదండి. ఇంకా ఆ కథ గురించి నేనైతే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. ఈ కథ వింటే మనకైతే చాలా మంచిది. ఈ కథ గురించి నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒక గ్రామంలో మాలి అనే ఒక ఆవిడైతే ఉందండి. తనకైతే 4 కుమారులు. వాళ్ళైతే ఉన్నత కుటుంబం అండి వాళ్ళది. ఇంకా 3 కోడలను అయితే ఉన్నత కుటుంబం నుంచి తనకు నచ్చి చేసుకుంటుంది. ఇంకా 4వ కోడలు తన మామగారు తిని బుద్ధిని దీని సంస్కారాన్ని చూసి పేదింటి నుంచి కూడా ఈ పోలే అన్న అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటాడు. ఈ పోలే అన్న అమ్మాయి అత్తగారికి అయితే నచ్చదు. ఇంకా ప్రతి 3 కోడలను కూడా మంచిగా చూసుకుంటుంది. ఈ 4వ కోడలను అయితే మంచిగా చూసుకోదు. 4వ కోడలికి రోజు పనులు అప్పచెప్పటం, మంచిగా అయితే చూసుకోదు. ప్రతి ఒక్క పని కూడా ఈ కోడలికే ప్రతి ఒక్క పని కూడా ఇంట్లో పని అయితే అప్పచెప్తుంది. ఈ 3 కోడళ్ళు కూడా మంచిగా చూసుకుంటుంది. ఇంకా అలా కార్తీక మాసం రానే వచ్చిందండి. ఇంకా అప్పుడు ఈ 3 కోడళ్ళతో అయితే పూజలు, నోములు, వ్రతాలు అయితే చేపిస్తుంది. తనైతే అత్తయ్య నేను కూడా చేస్తానంటే నువ్వు పేదింటి నుంచి వచ్చావు, నీకు ఇలాంటివి చేయడానికి అర్హత లేదు అని చెప్పి తన మీద కోప్పడుతుంది. ఇంకా నేనేం చేయాలి అని చెప్పి ఆలోచిస్తుంటుంది. చిన్నప్పటి నుంచి కూడా భక్తితో పూజలు అయితే ఎక్కువ చేస్తుంటుంది. ఈ శివుడి ప్రతి కార్తీక మాసంలో కూడా తన పూజలు చేస్తుంటుంది. ఈ కార్తీక మాసం నేను పూజ చేయలేకపోతున్నానే అని బాధపడుతుంటుంది. ఇంకా అప్పుడు పెరటిలో ఒక పత్తి చెట్టు కనపడుతుంది తనకి. ఆ పత్తి చెట్టు నుంచి కొంచెం దూది అయితే తీసి ఇంకా మజ్జిగ చిలుకుతుంటే ఆ వెన్నని తీసుకొచ్చి ఆ దూదికి రాసి దీపం అయితే పెట్టి బ్రహ్మముహూర్తాన్ని స్నానం చేసి దీపం అయితే పెట్టి శివుణ్ణి మనసులో తలుసుకుంటుంది. ఇంకా అలా ప్రతిరోజు చేస్తుంటుంది. ఇంకా అలా రోజు అలా చేస్తూ ఉంటుంది. ఇంకా అమావాస్య వెళ్ళిన తెల్లారి పాడ్యమి కదండి. ఇంకా ఆ రోజు అయితే ఎలాగైనా ఒత్తులు వెలిగించాలని చెప్పి నది స్నానానికి వెళ్ళాలని పొద్దున్నే లెగుస్తుంది. కానీ అత్తగారు తను వెళ్ళనీయకుండా ఇంట్లో పనులన్నీ కూడా పురమాంచుతుంది. ఈ పనులు చాలా పొద్దెక్కిందా కూడా ఈ పనులే అవ్వాలని చెప్పి చాలా పనులు అయితే పురమాంచి ఆ 3 కోడలను అయితే తీసుకొని నది స్నానానికి అయితే వెళ్తుంది. నదిలో అక్కడ ఒత్తులు వెలిగిద్దామని చెప్పి ఆ 3 కోడలను అయితే తీసుకొని వెళ్తుంది. ఇంక నేను ఏం చేయాలి, ఈ నెలంతా కూడా చేశాను, ఈ లాస్ట్ రోజు ఈ పాడ్యమి రోజు నేనైతే ఇలా ఒత్తు వెలిగించాలి, ఎలా ఏంటి అని చెప్పి బాధపడుతూ కూర్చుంటుంది. ఇంకా అప్పుడు శివపార్వతులు అయితే తనకి దర్శనం ఇస్తారు. అలా వచ్చి నువ్వేమీ బాధపడకమ్మా, నాకు ఈ నెలంతా చేసావు కాబట్టి నీకైతే స్వర్గ దర్శనం అయితే ఇస్తున్నాను, నా ఎంపటి రా స్వర్గానికి తీసుకెళ్తాను అని చెప్పి తన్నైతే ఎంపట పెట్టుకొని తీసుకెళ్తాడు శివుడు. ఇంకా అలా వెళ్తుండగా మాలి కోడళ్ళతో నదీ స్నానం చేసి వస్తూ ఉంటుంది. తనకి అడ్డుకొని మేము కూడా స్వర్గానికి వస్తాము అని చెప్పి శివుడిని అడుగుతుంది. శివుడు అంటాడు, నువ్వు
ఎంత కఠినత్వంగా ఎంత కఠినాత్మంగా కిరాటకంగా తను బాధ పెట్టినా కూడా తను నన్ను దర్శించటం మానలేదు. తను మనసులో నన్ను రోజు కూడా దర్శించుకుంటుంది. ఇంకా అలా పూజలు చేయటమే కాదు, మనసు అనేది కల్మషితం లేకుండా నన్ను మనసులో దర్శించుకున్నా కూడా నేనైతే మీకు అన్ని కోరికలు తీరుస్తాను, మీ వెంటే నేను ఉంటాను అని చెప్పి మాలికైతే సమాధానం ఇచ్చి ఈ పోలేని స్వర్గానికైతే తీసుకెళ్తుంటాడు. ఈ కథ వింటానా మనకు తెలిసినది ఏంటిదంటే తెలిసిన నీతి ఏంటంటే, మనము ఎన్ని పెట్టి పూజలు చేసినా కాదు, మన మనసులో కల్మషితం అనేది లేకుండా ఆ దేవుణ్ణి మనసులో దర్శించుకుంటే ఆ దేవుడు మన వెనకాలే ఉండి మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా తన ముందుండి మన నడిపిస్తాడని శివుడు అయితే చెప్తాడు. ఈ పూజ అంతా పూర్తయింది. నేనైతే ఈ పూజ చేసుకుంటే ఈ కథ అంతా చదివేశాను. మీరందరూ కూడా ఈ నెలంతా చేయకపోయినా కూడా ఈ పాడ్యం రోజు 33 ఒత్తులు అయితే ఇంట్లోనైనా వెలిగించుకోండి, చాలా మంచిదండి. ఇంకా నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కార్తీక మాసం అంతా కూడా ఇలా నా పూజలు అయితే అయిపోయాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికి బాయ్. నా పూజలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.